మన జనగామ జిల్లాలో నపేట, తరిగొప్పుల, బచ్చన్నపేట, జనగామ కూడా 100% పంట నష్టం జరిగింది. ఇంక్లూడింగ్ చేర్యాల ఆ ప్రాంతాల్లో కూడా 100% పంట నష్టం జరిగిపోయిందండి. అంటే ఒక్క వరి కోయడం వేస్ట్, అంటే పూర్తిగా వరి అనేది రాలిపోయింది. కోస్తే కూళ్ళు కూడా వెళ్ళవు, మిషన్ ఖర్చులు కూడా వెళ్ళవు అనే స్థాయిలో ఈరోజు 40 ఏళ్ల చర్య ఎప్పుడు లేని ఈరోజు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. 2-3 రోజులు అయితే చేతి రాబోయే పంట నోటి దాకా ముద్ద పెట్టుకున్నామన్న టైంకి వర్షాల వల్ల ఈరోజు ఇంత పెద్ద దెబ్బ తగిలింది. రైతులు మొత్తం అలా కల్లోలం అవుతా ఉన్నారు, రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు, నిరసనలు చేస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. కుటుంబేతంగా గడిచిన వారం 10 రోజుల నుంచి తిండి కూడా తినట్లేదండి. వాళ్ళు నిద్రపోవట్లేదు. నాకు ఒక్కొక్కరు మా కార్యకర్తలకు సంబంధించిన కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పోవట్లేదు, అన్నం తినట్లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు గడిచిన 10 రోజులు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారో లేకపోతే మంత్రి గారో కేటీఆర్ గారో ఎవ్వరు కూడా బహిరంగంగా వచ్చి ఇగో జరిగిన దానికి మేము ఉన్నాము, మీరేం భయపడవద్దు అని చెప్పి ధైర్యం చెప్పలేకపోతా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము రైతు పక్షపాతి, రైతులను రాజు చేస్తుంది, రైతులను కోటీశ్వర్లు చేస్తుంది అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, పంట నష్టం ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల, సరే మా ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ప్రవేశపెట్టిండు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దానివల్ల భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ మీరు కేసీఆర్ గారి బీమా యోజనను, లేకపోతే గారి బీమా యోజనను, కల్వకుంట్ల బీమా యోజనను, పంట నష్ట బీమా అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఎప్పుడైతే అకాల వర్షాల వల్ల, అనావృష్టి వల్ల పంట నష్టం జరిగే ఆ సమయానికి వాళ్ళకు ధైర్యంగా భరోసాగా ఉంచడానికి మీరు ఆ బీమా సదుపాయం కల్పించాల్సిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది. కానీ అది ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎలాంటి భరోసా లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతులు ధర్నా చేస్తుంటే, దీక్ష చేస్తుంటే, రైతుల పక్షాన భారతీయ జనతా నిరసనలో కూర్చుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళతో నెట్టివేయించడం, పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించడం, లేకపోతే భయపెట్టడం, బెదిరియడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్దగా అండి ఇప్పుడు